వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొత్తం చుట్టొచ్చేస్తుంది జగన్మోహన్ రెడ్డి. లాస్ట్ ఎలక్షన్స్లో అయితే చెల్లి తల్లి ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఎవరూ లేరు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు లోకేష్ ఒకవైపు, బాలకృష్ణ ఒకవైపు, చంద్రబాబు ఒకవైపు చేశారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఒకవైపు అప్పుడులో ప్రచారం చేసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ప్రచారాలకు ఒక పక్కన ప్లాన్ చేసుకుంటూ రెండో వైపున జగన్ ఒంటరివాడే అని చెప్పేందుకోసం మరొక వైపున బాలయ్యను రంగంలోకి దించారు. లోకేష్ మంగళగిరి పరిమితమయ్యారు, రేపు ఆయన కూడా తిప్పుతారేమో తెలియదు. ప్రస్తుతం బాలయ్య టూర్ ఖరారైంది. బాలయ్య టూర్ పేరు సైకిల్ రావాలి బస్సు యాత్ర. అంటే జగన్కి ఆపోజిట్గా పోటీగా భారీ ఎత్తున జన సమీకరణ. ఎందుకంటే జగన్కి ఎక్కువ వస్తున్నారు, చంద్రబాబు నాయుడు దగ్గరికి అట్లా వచ్చిపోతున్నారు. అలా కాకుండా ఎగబడేటటువంటిది లేకపోతే రాత్రి పగలు వెయిట్ చేసే సినిమా సెలబ్రిటీ ఇమేజ్ కూడా ఉంది కాబట్టి బాలయ్యను ముందు పెడుతున్నారు. ఇప్పుడు ఏప్రిల్ 12 కదిరి పుట్టపర్తి అనంతపురం, ఏప్రిల్ 13 సింగనమల తాడిపత్రి, ఏప్రిల్ 14 బనగానపల్లె ఆళ్లగడ్డ నంద్యాల, ఏప్రిల్ 15 పాణ్యం నందికొట్కూరు కర్నూలు, ఏప్రిల్ 16 కోడుమూరు ఎమ్మిగనూరు మంత్రాలయం, ఏప్రిల్ 17 పత్తికొండ ఆలూరు రాయదుర్గ, ఏప్రిల్ 18 రిజర్వ్లో ఉంచుతారట. టోటల్గా తెలుగుదేశం పార్టీకి తోడుగా కార్యకర్తలకు అండగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, అభ్యర్థుల విజయం కోసం అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొట్టి అభివృద్ధి ప్రభుత్వం తెచ్చేటందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి నందమూరి బాలకృష్ణ రాబోతున్నారు అంటూ పిలుపునిచ్చింది తెలుగుదేశం పార్టీ.